డొనాల్డ్ ట్రంప్ క్యూబాకి ఆయిల్ సప్లై కట్ చేస్తానని ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. వెనిజులాకి ఇప్పుడు ట్రంప్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అయితే అసలు అమెరికా క్యూబాని ఎందుకు టార్గెట్ చేస్తుంది, దీని వెనుకున్న అసలు కథ ఏంటి అనే విషయాల్ని డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇది కేవలం ఈ రోజు వచ్చిన న్యూస్ కాదు, దీని వెనుక దాదాపు 60 ఏళ్ల చరిత్ర ఉంది. ఎగ్జాంపుల్ కి మన దేశంలో పెట్రోల్ డీజిల్ బంకులు అన్ని ఒక్క వారం రోజులు మూసేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది తలుచుకుంటేనే భయంగా ఉంది కదా. ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది, పవర్ కట్స్ వస్తాయి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని క్యూబాలో సృష్టించడానికి అమెరికా ఎప్పటి నుండో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆ నిప్పుకి ఆజ్యం పోసినట్టయ్యాయి. అసలు మ్యాటర్లోకి వెళ్తే క్యూబా అనేది అమెరికాకి చాలా దగ్గరలో, అంటే ఫ్లోరిడా తీరానికి కేవలం 90 మైళ్ళ దూరంలో ఉండే ఒక చిన్న కరేబియన్ దేశం. కానీ ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉంది. ఈ శత్రుత్వానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఐడియాలజీ. అమెరికా అంటే క్యాపిటలిస్ట్ దేశం, క్యూబా అనేది ఒక కమ్యూనిస్ట్ దేశం. కోల్డ్ వార్ జరుగుతున్నప్పటి నుండి, అంటే అమెరికాకి సోవియట్ రష్యాకి మధ్య గొడవలు జరుగుతున్నప్పటి నుండి క్యూబా రష్యా వైపు ఉండేది. అమెరికా ముక్కు కింద ఒక కమ్యూనిస్ట్ దేశం ఉండడం వాళ్ళకి ఎప్పుడూ నచ్చేది కాదు. అందుకే 1960ల నుండి అమెరికా క్యూబా మీద ఎంబార్గో విధించింది. అంటే అమెరికా నుండి క్యూబాకి ఏ వస్తువు ఎగుమతి కాకూడదు, క్యూబా నుండి ఏది దిగుమతి చేసుకోకూడదు. అంతేకాదు వేరే దేశాలు కూడా క్యూబాతో వ్యాపారం చేయకుండా అమెరికా దానికున్న పవర్తో అడ్డుకుంటూ ఉండేది. ఈ ఆంక్షల వల్ల క్యూబా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ కష్టాల్లోనే ఉంటుంది. అక్కడ బేసిక్ మందులు, ఆహార పదార్థాలు కూడా దొరకని పరిస్థితి చాలాసార్లు ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ చేసిన వార్నింగ్ విషయానికి వద్దాం. ట్రంప్ ఏమన్నాడంటే క్యూబాకి వెళ్లే ఆయిల్ని మేము అడ్డుకుంటాం, ఈలోపే వాళ్ళు మాతో ఒక ఒప్పందం చేసుకోవాలి అని అన్నాడు. అండ్ దీనికి కారణం క్యూబా కాదు, వెనిజులా. వెనిజులాలో నికోలస్ మదురో ఇన్ని రోజులు ఒక డిక్టేటర్ల దేశాన్ని కమ్యూనిస్టు దేశంలా పాలించడం వల్లనే అక్కడ పరిస్థితులు దారుణంగా పడిపోయాయని అమెరికా మదురోని పట్టుకుచ్చింది. ఇక్కడే క్యూబా ఎంట్రీ ఇస్తుంది. క్యూబా మరియు వెనిజులా చాలా మంచి దోస్తులు, ఎందుకంటే ఇద్దరిది ఒకే ఐడియాలజీ. ఇద్దరికి ఉమ్మడి శత్రువు అమెరికా. క్యూబాకి ఆయిల్ లేదు, వెనిజులా దగ్గర ఆయిల్ తప్ప ఇంకేం లేదు. సో వెనిజులా క్యూబాకి చాలా తక్కువ రేటుకి, లేకపోతే కొన్నిసార్లు ఫ్రీగా ఆయిల్ ని పంపిస్తుంది. దానికి ప్రతిఫలంగా క్యూబా ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ దేశంలో ఉన్న అత్యుత్తమ డాక్టర్లని, టీచర్లని వెనిజులాకి పంపిస్తుంది. అంతేకాదు మదురో తన పవర్ ని కాపాడుకోవడానికి క్యూబాకి చెందిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్లని, మిలిటరీ అడ్వైజర్లను వాడుకునేవాడు. అంటే మదురో ప్రభుత్వం కూలిపోకుండా క్యూబా ఇన్ని రోజులు కాపాడింది అని అమెరికా వాదన. సో ఇప్పుడు అమెరికా లాజిక్ ఏంటంటే, వెనిజులాలో ఆల్రెడీ మదురో ప్రభుత్వాన్ని కూల్చేసింది కాబట్టి క్యూబాని దెబ్బ కొట్టాలంటే వాళ్ళకి వెనిజులా నుండి క్యూబాకి ఆయిల్ వెళ్లకుండా చేస్తే క్యూబాలో అల్లకల్లోలం మొదలవుతుంది. అప్పుడు క్యూబా కూడా అమెరికా చెప్పినట్టే వినాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడే కాదు, ట్రంప్ ఇంతకు ముందు కూడా క్యూబా మీద మాక్సిమం ప్రెషర్ అనే పాలసీని ఫాలో అయ్యాడు. నిజానికి ట్రంప్ కంటే ముందు బరాక్ ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు క్యూబాతో సంబంధాలు పెట్టుకోవడానికి చాలా ట్రై చేశాడు. ఒబామా స్వయంగా క్యూబా వెళ్లి అక్కడ అమెరికన్ ఎంబసీని మళ్లీ ఓపెన్ చేశాడు. ట్రావెల్ రిస్ట్రిక్షన్ ని తగ్గించాడు. అప్పుడు చాలా మంది ఇక అమెరికా క్యూబా గొడవలు ఆగిపోతాయి అనుకున్నారు. కానీ ట్రంప్ అధికారంలోకి రాగానే ఒబామా చేసినవన్నీ రివర్స్ చేశాడు. రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ గా మార్చేశాడు. అమెరికన్స్ క్యూబా వెళ్లకుండా రూల్స్ పెట్టాడు. చివరికి తన పదవీ కాలం ముగిసే చివరి రోజుల్లో క్యూబాని ఉగ్రవాదాన్ని పోషించే దేశం లిస్టులో చేర్చాడు. ఇది క్యూబాకి చాలా పెద్ద దెబ్బ. దీనివల్ల అంతర్జాతీయ బ్యాంకులు క్యూబాతో లావాదేవీలు జరపడానికి భయపడ్డాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ క్యూబాకి ఆయిల్ వెళ్లే షిప్స్ మీద ఆంక్షలు విధిస్తామని, ఆ నౌకలకి ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలను బ్లాక్ లిస్ట్ చేస్తామని బెదిరిస్తున్నాడు. ఇది నిజంగా జరిగితే క్యూబా పరిస్థితి ఏంటి? ఇప్పటికే క్యూబాలో ఎనర్జీ క్రైసిస్ చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళ పవర్ ప్లాంట్లు చాలా పాతవి, అవి నడవాలంటే ఆయిల్ కావాల్సిందే. వెనిజులా నుండి ఆయిల్ సరిగ్గా రాకపోతే క్యూబాలో రోజుకి 10 నుండి 12 గంటల పవర్ కట్స్ ఉంటున్నాయి. రాజధాని హవానాలో కూడా కరెంట్ ఉండదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది. సరుకులు రవాణా చేయడం కష్టమైపోతుంది. ఫ్రిడ్జ్లు పనిచేయక ఆహారం పాడైపోతుంది. హాస్పిటల్స్ లో జనరేటర్లు నడపడానికి కూడా డీజిల్ ఉండదు. క్యూబా ప్రభుత్వం ప్రజల్ని ఇళ్లలోనే ఉండమని, కరెంట్ ఆదా చేయమని వేడుకునే పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే ప్రజలు వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి మీద ఆధారపడాల్సి వస్తుంది. అయితే వెనిజులాని కంట్రోల్లోకి తీసుకున్నా సరే అమెరికా ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తోంది? దానికి కారణం అమెరికాకి లాటిన్ అమెరికా ప్రాంతం వాళ్ళకొక బ్యాక్యార్డ్ లాంటిది. ఇక్కడ అమెరికా మాట కాదని వేరే దేశాల ప్రభావం పెరగడం వాళ్ళకిష్టం ఉండదు. ముఖ్యంగా రష్యా, చైనాలు ఈ ప్రాంతంలో ఎంటర్ అవ్వడం అమెరికాకి పెద్ద తలనొప్పి. క్యూబా, వెనిజులా లాంటి దేశాలకి రష్యా, చైనాలు సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా ఆంక్షలు పెట్టినప్పుడల్లా రష్యా కొంచెం ఆయిల్ పంపడం, చైనా అప్పులు ఇవ్వడం చేస్తూ ఆ ప్రభుత్వాలు కూలిపోకుండా కాపాడుతున్నాయి. ఎందుకంటే అమెరికాకి దగ్గరలో తమకి అనుకూలమైన స్థావరాలుండడం రష్యా, చైనాలకి స్ట్రాటజికల్ గా చాలా ముఖ్యం. ఇది గ్లోబల్ పవర్ పాలిటిక్స్ లో భాగం.
ట్రంప్ ప్లాన్ ఏంటంటే క్యూబాని ఆర్థికంగా పూర్తిగా ఊపిరాడకుండా చేస్తే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తారని, కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోతుందని ఆయన నమ్మకం. కానీ చరిత్ర చూస్తే గత 60 ఏళ్లుగా అమెరికా ఇదే ప్రయత్నం చేస్తోంది. కానీ క్యూబా ప్రభుత్వం మాత్రం అలాగే ఉంది. దీనికి కారణం క్యూబా ప్రజల్లో ఉన్న నేషనలిజం. వాళ్ళ కష్టాలన్నిటికీ అమెరికానే కారణమని వాళ్ళు బలంగా నమ్ముతారు. ప్రభుత్వం కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ ని అమెరికా ఆంక్షల మీదకి నెట్టేసి తప్పించుకుంటుంది. చూసారా అమెరికా మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుందో, మనం ఎప్పటికీ లొంగకూడదు అని ప్రజల్లో ఎమోషన్స్ ని రెచ్చగొడుతుంది. ఇంతకు ముందున్న బైడెన్ ప్రభుత్వం కూడా ట్రంప్ పెట్టిన ఆంక్షలని పూర్తిగా ఎత్తేయలేదు. కొన్ని చిన్న చిన్న రిలాక్సేషన్స్ ఇచ్చినా అది వాళ్ళకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఎందుకంటే అమెరికా రాజకీయాల్లో ఫ్లోరిడా రాష్ట్రం చాలా కీలకం. ఇక్కడ క్యూబా నుండి పారిపోయి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి క్యూబాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అంటే అస్సలు పడదు. ఎగ్జాంపుల్ కి కెనడాలో ఖలిస్తాన్ని కోరుకునే సిక్కులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ ఓట్ల కోసం కెనడా పొలిటీషియన్లు ఇండియాకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటారు. సరిగ్గా అలాగే ఫ్లోరిడాలో ఉన్న క్యూబా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చడానికి అమెరికా ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటుంది. వాళ్ళ ఓట్ల కోసం ఏ పార్టీ అయినా సరే క్యూబాని శత్రువులా చూడాల్సిందే. ట్రంప్ ఇప్పుడు డైరెక్ట్ గా మాకు లొంగిపోండి లేదంటే కష్టాలు పడతారు అని వార్నింగ్ ఇస్తున్నాడు. దానికి క్యూబా మాత్రం తగ్గేదే లేదు అంటుంది. అండ్ ఈ గొడవలోకి చైనా కూడా ఎంట్రీ ఇచ్చింది. ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ కి క్యూబా ప్రెసిడెంట్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఆయన ట్విట్టర్లో ఏం పోస్ట్ చేశాడంటే, మాకు ఎవరు డిక్టేట్ చేయడానికి వీల్లేదు, మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మీతో డీల్స్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు అని స్ట్రాంగ్ గా చెప్పాడు. నిజానికి క్యూబాలో ఇప్పుడు కరెంటు లేదు, పెట్రోల్ లేదు, ఆహార నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినా సరే అమెరికా బెదిరింపులకు భయపడి టేబుల్ మీదకి వచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ప్రజెంట్ అమెరికాతో మైగ్రేషన్ గురించి తప్ప వేరే ఏ విషయం మీద చర్చలు లేవు అని క్లారిటీ ఇచ్చాడు. అంటే మమ్మల్ని ఆకలితో చంపినా సరే మేము తల వంచము అనే రేంజ్ లో క్యూబా ఫిక్స్ అయింది. సో ఇక్కడే సీన్ లోకి డ్రాగన్ ఎంట్రీ ఇచ్చింది. అమెరికా ఎప్పుడైతే క్యూబాని కార్నర్ చేసిందో చైనా వెంటనే క్యూబాకి సపోర్ట్ గా వచ్చింది. చైనా ఫారెన్ మినిస్ట్రీ అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికా వెంటనే క్యూబాపై ఆంక్షలు ఆపేయాలి. లాటిన్ అమెరికా దేశాలకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో ఎంచుకునే హక్కు ఉంది అని అమెరికాకి కౌంటర్ వేసింది. ఇది పైకి సపోర్ట్ లా కనిపిస్తున్న లోపల వేరే స్కెచ్ ఉందని మనకు తెలుసు. క్యూబా అనేది అమెరికాకి పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ చైనా తన పట్టు పెంచుకుంటే అది అమెరికాకి పెద్ద సెక్యూరిటీ థ్రెట్ అవుతుంది. అండ్ ఇప్పటికే చైనా క్యూబాకి జనరేటర్లు, సోలార్ ప్యానెల్స్ పంపి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు వెనిజులా ప్లేస్ లో క్యూబాకి గాడ్ ఫాదర్ లా చైనా మారే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వెనిజులా నుండి ఆయిల్ ఆగిపోతే క్యూబా ఎకానమీ పూర్తిగా కొలాప్స్ అవుతుంది. అప్పుడు అక్కడి జనం బ్రతకలేక లక్షల సంఖ్యలో సముద్రం దాటి అమెరికాలో ఉన్న ఫ్లోరిడా వైపుకు వెళ్తారు. ఇది అమెరికా బోర్డర్ కి పెద్ద తలనొప్పిగా మారుతుంది. కానీ క్యూబాని లొంగ తీసుకోవడానికి అమెరికా బోర్డర్ ని ఓపెన్ చేసినా చేస్తుంది. అప్పుడు క్యూబాకి హెల్ప్ చేసే సాకుతో చైనా అక్కడ పర్మనెంట్ గా ఒక మిలిటరీ బేస్ లేకపోతే స్పై స్టేషన్ ని ఇంకా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసే ప్రమాదం ఉంది. 1962లో రష్యా మిసైల్స్ తో వచ్చినట్టు 2026లో చైనా టెక్నాలజీతో అక్కడ తిష్ట వేయొచ్చు. అండ్ ఇంకోవైపు ట్రంప్ ప్రభుత్వం ఇంతటితో ఆగకుండా వెనిజులాలో మదురోని దించినట్టే క్యూబాలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆంక్షలను ఇంకా టైట్ చేయొచ్చు, లేదా ఇంటర్నల్ గా ప్రజల్లో వ్యతిరేకతను రెచ్చగొట్టొచ్చు. సో ఇటు అమెరికా పవర్, అటు క్యూబా మొండితనం, మధ్యలో చైనా రాజకీయం. రాబోయే రోజుల్లో ఈ 3 దేశాల మధ్య యుద్ధం జరగకపోయినా అంతకంటే పెద్ద డ్రామానే జరగబోతుంది. సో దీని గురించి మీరేమంటారు? క్యూబా అమెరికాకి లొంగుతుందా లేక చైనా సహాయంతో అమెరికాని ఛాలెంజ్ చేస్తుందా? కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో అమెరికా హిస్టరీ గురించి ఎవరికీ తెలియని చాలా విషయాలు వీడియోస్ రూపంలో ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.